జీవితంలో ఎప్పుడు తేలిగ్గా ఉండాలి అంటే అవతల వాళ్ళకు వదిలేయాలి విషయాలన్నీ. మన ఊరికే సుఖపడాలని కోరుకోవద్దు. వాళ్ళు సుఖపడితే చాలు మనకి. అంటే మనకి ఇంక నిర్బంధం లేదు. మంది త్యాగం. వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు సుఖంగా వాళ్ళ సుఖం కోసం నేను ఏదో వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉన్నారాయా, నాకేం అక్కర్లేదు, మనకేమీ అక్కర్లేదు, కానీ వాళ్ళ కోసం చేస్తాం, అప్పుడు సుఖంగానే ఉంటాం. మనం ఎప్పుడు దుఃఖపడుతున్నాం, ఎందుకు దుఃఖపడుతున్నాం, మనకే కావాలి ఇది, కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలో నిర్దేశం చేస్తున్నాం. మనం వాళ్ళ కోసమే మనం ఉందామంటే సుఖంగానే ఉంటామండి. మనం త్యాగం చేస్తున్నాం. వాళ్ళు భోగాన్ని కోరుకుంటున్నారు, కోరుకోనివ్వండి, ఒకనాటికి వాళ్ళకి తెలిసి వస్తుంది. మొత్తం భార్య భర్త పిల్లలు అందరూ ఎవరి స్వార్థంతో వాళ్ళు, ఎవరి భోగాల వారు, ఎవరి స్వేచ్ఛల వారు, ఎవరి హక్కుల వారు, ఎవరి అహంకారాల వారు కోరుకుంటూ సంసారం మాత్రం బాగుండాలి, 3 పువ్వులు 6 కాయలంటే ఉండదమ్మా, 3 పార్టీలు 6 చీలికల్లా ఉంటుంది. ఎవడు మటుకు వాడు కోరుకో నాకు ఎందుకు ఉంటుందండి? త్యాగం చేయాలి కదా. త్యాగం చేయంతే సంసారం ఎలా నిలబడుతుంది, సామ్రాజ్యం ఎలా నిలబడుతుంది? శ్రీకృష్ణుడు ఏమన్నాడు అంటే వాళ్ళ కోరికలు ఏవో తీరతాయి, నాకేమీ లేదన్నాడు ఆయన. అర్జునుడికి భగవద్గీత ఎందుకు చెప్పాడు అంటే యుద్ధం ఆపేశాడు కాబట్టి చెప్పాను, అంతేగాని ఆయన చేశాడో యుద్ధం చేయలేదో నాకు సంబంధం లేదన్నాడు. అంతే, ఎక్కడ కల్పించుకోవాలో అక్కడ కల్పించుకున్నాడు, ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేశాడు. సైంధవుడిని చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తే కూడబడి మన్నాడు దగ్గర ఉండి కాపాడు సైంధవుడిని చంపేలా చేశాడు. లేకపోతే ఏం జరిగేది? సైంధవుడు అర్జునుడు అగ్ని ప్రవేశం చేసేవాడు, ప్రమాదం. అంతటి అర్జునుడి మీద ప్రేమ ఉన్నవాడు అభిమన్యుడు చచ్చిపోతుంటే తెలిసి కూడా పట్టించుకోలేదు. అభిమన్యుడు అక్కడ చాలా కష్టాల్లో ఉన్నాడా, ఇరుక్కుపోయాడని సంశప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడికి ఒక్క మాట చెబితే ఈయన ఇక్కడ ఉంటాడా? పరిగెట్టేడు కొడుకు దగ్గరికి. 500 ఎకరాల సుక్షేత్రం, కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతం. ఇప్పటికీ హర్యానాలో ఒక శాసనసభ నియోజకవర్గం అది. అంత పెద్దది, అదే మున్సిపాలిటీ గ్రౌండ్ కాదు. 500 ఎకరాల సుక్షేత్రం పైన అంత రోజుల్లో ఎక్కడో అర్జునుడు రథం ఉంది, ఎక్కడో అభిమన్యుడు రథం ఉంది. అభిమన్యుడు ఇక్కడ ఒక్కడు పోరాడుతున్నాడు. వాడు మొత్తం ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ లాంటి వాళ్ళందరూ వెనక నుంచి పొడి చేస్తున్నారు, బాణాలు పెట్టి కత్తులు పెట్టి. చిన్నపిల్లాడిని, 16 ఏళ్ల వాడిని, సిగ్గు ఎగ్గు లేకుండా. ఇంత తెలిసి కూడా కృష్ణుడు చెప్పలేదు అర్జునుడికి. ఎందుకో తెలుసా? అభిమన్యుడు చేయలేదు ప్రార్థన, అర్జునుడు చేస్తే కుదరదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే లెక్క. అభిమన్యుడు చేయలేదు. అభిమన్యుడు అహంకారంతోనే యుద్ధం చేశాడు. భారతాన్ని చదివితే తెలిసింది. కృష్ణార్జునుడు వచ్చినా ఎదురుగా నిలబడినా వేసేస్తానన్నాడు. అంత పొగరుంది ఆయనకి, వెళ్ళిపోతాడు, తప్పదు. అందుకే మాట పట్టించుకోవాలి. అర్జునుడు ఎందుకు కాపాడాడు? యుద్ధం చేస్తూ కూడా నమశివాయ నమశివాయ నమశివాయ. అర్జునుడు కృష్ణ భక్తుడు కాదు, శివభక్తుడు, కానీ కాపాడాడు. శివుడికి కృష్ణుడికి తేడా ఏం లేదు. అందుకే నిన్న శివదండకం చెప్పుకున్నాం, ఇవాళ కృష్ణదండకం చెప్పుకున్నాం. మీరు ఏ నామం చెప్పించినా పర్వాలా. అర్జునుడు నిరంతరం భక్తితో భగవన్నామస్మరణ చేశాడు. అభిమన్యుడికి అది లేదు. కాపాడవలసిన అవసరం కృష్ణుడికి లేదు. నేను అందరినీ కాపాడుతానని బోర్డెట్టు కూర్చోడు దేవుడు. ఎక్కడ పిలిస్తే కానీ ఎవరూ రారు కదా, దేవుడు ఎందుకు వస్తాడమ్మా? మనం ఆర్తితో పిలవాలి కదా. ఇదే రహస్యం. అందుకని అపవర్గాభిలాష హృషికేశి, ఇంద్రియాలను జయించాలి. ఆ జయించే ఉద్దేశం లేకపోతే ఆయన రాడు అక్కడికి. ఆయన అన్నింటినీ జయించాడు, మమకారాన్ని కూడా జయించాడు. అర్జునుడు ఏందో ఆయనకి మమకారం నిమిత్తం మాత్రం. అందుకని సుభద్రని, అభిమన్యుడిని, వాళ్ళ అబ్బాయిలని అందరినీ కాపాడి ఇక్కడ మొత్తం మూకమ్మడి ప్రోగ్రాం ఏం లేదు ఇక్కడ. అటువంటి మమకారాలు లేవు. నువ్వు అడిగావు, ప్రార్థించావు, కాపాడుతావు. వాడు అడగలేదు, నాకు అనవసరం. వాడి పట్ల వాడు బండి, వాడంతటా వాడు ఉద్ధరించుకుంటాడేమో. ఇదే ఇంద్రియ నిగ్రహం, మమకారం లేకపోవడం అంటే.